అసంటి అభిమానం నిజంగా పెద్ది జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. అట్లాగే హరీష్ అన్న చాలా విషయాలు చెప్పారు. 2 విషయాలు మాత్రం నేను చెప్తాను. ఆయన పట్టుదల ఎంత గొప్పదో. చేసింది ఒక్క టర్మే ఎమ్మెల్యేగా, ఆ ఒక్క టర్మ్లోనే కరోనా మహమ్మారి కూడా వచ్చింది. కుతలమైంది ఆర్థిక వ్యవస్థ. కానీ ఆయన చేసిన పనులు సామాన్యమైన పనులు కాదు. నన్ను పిలిచిండు, నర్సంపేటలో ఇంటింటికి గ్యాస్ ఇస్తున్నా, వంటింటి గ్యాస్ ఇస్తున్నా, సిలిండర్లు అవసరం పడదు మా ఆడబిడ్డలకి కాడి నుంచి అన్నాడు. నిజంగా చేసినవా అన్న? చేసినానా, నువ్వు రా అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఆ రోజు ప్రారంభోత్సవం చేపించిండు. గజ్వేలులో లేదు, సిద్దిపేటలో లేదు, సిరిసిల్లలో లేదు, ఎక్కడ లేదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో. ఉన్నది ఒకే ఒక్క నర్సంపేట పట్టణంలో. దానికి ఎవరు కారణం? పెద్ది సుదర్శన్ రెడ్డి. అట్లాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు, రాష్ట్రంలో ఎక్కడ లేని పథకం తెచ్చిండు పెద్ది. ఒక 100 కోట్ల రూపాయలు మా రైతులకిచ్చి పనిముట్లు ఇవ్వాలి ప్రత్యేకంగా అని చెప్పి ఒక ప్రాజెక్టు తీసుకొని కేసీఆర్ దగ్గర పోయింది. కేసీఆర్ గారు అడిగింది ఎక్కడ లేదా, బడ్జెట్లో లేదంటే నాకు అదంతా తెలియదు సార్, మా నర్సంపేటకి ఇయ్యాలి అని మంకు పట్టు పట్టి అటు వ్యవసాయ మంత్రిని ముఖ్యమంత్రిని కొట్లాడి ఒప్పించి సాధించిన గొప్ప నాయకుడు, గొప్ప అభ్యుదయవాది పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలున్నాయి. కానీ తెలంగాణ రాకమునుపు ఆయన చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే, తెలంగాణ వచ్చినాక ఆయన చేసిన పోరాటం మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అద్భుతమైన కార్యాచరణ మరొక ఎత్తు. అందుకే మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి. ఒకవైపు ఆ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళ పెద్ద స్వప్న గారు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ అన్నదమ్ములు కానీ, సుదర్శన్ రెడ్డి గారు అన్నదమ్ములు కానీ, వారిని తప్పకుండా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత పార్టీది. మీరెవరు కూడా ఆందోళన పడవద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే తప్పకుండా నిన్నెట్లయితే పెద్దలు కేసీఆర్ గారు కదలి వచ్చి తరలి వచ్చి మరి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డరు, మరి తప్పకుండా భవిష్యత్తులో కూడా పార్టీ మొత్తం వారెంబడ ఉంటుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే మా సోదరులు నర్సంపేట మెడికల్ కాలేజీలో పుట్టిన ప్రతి బిడ్డ, అట్లాగే గలగల పారే పాకాలలో దుంకుతున్న గోదావరి జలాల్లో పారే ప్రతి నీటి బొట్టు తప్పకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని చరిత్ర గుర్తుపెట్టుకుంటది. తప్పకుండా సూర్యచంద్రులు ఉన్నంత కాలం నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు ఉంటది. దయచేసి ఇది సంతాప సభ, సంస్మరణ సభ కాబట్టి ఎంతకంటే ఎక్కువ మాట్లాడకుండా మరి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ జోహార్, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ జోహార్. సార్ పోయినా ఒక మౌనం, ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం దయచేసి. ఒక 2 నిమిషాలు పెద్దన్న ఆత్మ మనశ్శాంతి కోసము ఒక 2 నిమిషాలు అందరు మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటూ స్టార్ట్. జోహార్ పెద్ది సుదన్న, జోహార్ జోహార్, జోహార్ పెద్దన్న, జోహార్ జోహార్. సాధిస్తాం పెద్దన్న ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం రెడ్డి గారికి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. జోహార్ పెద్దన్న, జోహార్ జోహార్, జోహార్ పెద్దన్న.
జోహార్ 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 పెద్ది సుదర్శన్ రెడ్డి గారు